హృదయము చెడుతో నిండిపోయింది, హృదయము వ్యభిచారంతో నిండిపోయింది, హృదయము మోహపు చూపులతో నిండిపోయింది, హృదయం అసూయతో నిండిపోయింది. చాలా మంది హృదయాలు అసూయతో నిండిపోతున్నాయి, స్వార్థంతో నిండిపోతున్నాయి. ఆంతర్యమున సత్యము లేదు, హృదయాంతరంగంలో పరిశుద్ధత లేదు. అందుకే కీర్తనకారుడైన దావీదు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా నన్ను కడుగు కడుగు కడుగు, నన్ను పరిశుద్ధపరచు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, నాకు శుద్ధ హృదయం కలుగు చేయి, నాకు హృదయంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. దేవునికి స్తోత్రం. అంటే మనసు ఎలా లేదట? స్థిరంగా లేదు, దేవుని పట్ల స్థిరంగా లేదు, ఊగిపోతా ఉంది. ఏది చూస్తే దానికి పడిపోతున్నాడు. బెత్షెబాను చూశాడు, పడిపోయాడు. అంటే స్థిరమైన మనస్సు లేదు. అందుకు దేవుణ్ణి అడుగుతున్నాడు, నాకు స్థిరమైన మనస్సు పుట్టించయ్యా, నన్ను కడుగు, నన్ను కడుగు అంటున్నాడు. అంటే శుద్ధ హృదయం, ఆంతర్య సౌందర్యం కావాలి అని అంటే దావీదు వలె దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. దావీదు వలె కడుగుకోవాలి, సత్యముతో నింపమని దేవుణ్ణి అడగాలి, స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని దేవుణ్ణి వేడుకోవాలి.